పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి బిల్లు పాస్ అయింది. డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో అన్ని రకాల మనీ గేమ్లపై నిషేధం విధించినట్లయింది. కొన్ని రోజులకే భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్11 వైదొలిగింది. ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఆలోపు కొత్త స్పాన్సర్స్ ను బీసీసీఐ పట్టుకోవాలి. లేకపోతే ఆసియా కప్ లో స్పాన్సర్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడంతో దాదాపు 125 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు కూడా తెలిపాయి. కేవలం బోర్డుపైనే కాకుండా ఆటగాళ్లకు ఈ ఎఫెక్ట్ తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, పాండ్యా సోదరులు డ్రీమ్11 తో కాంట్రాక్ట్ లో ఉన్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరవ్ గంగూలీ మై11 సర్కిల్ తో ఒప్పందం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ అయితే ఎంపీఎల్ కు ప్రమోట్ చేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా విన్జోతో ఎండార్స్మెంట్ లో ఉన్నాడు. అయితే ఒక్కొక్కరికి ఫీజు వేర్వేరుగా ఉంటుంది. కోహ్లీ కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరానికి 12 కోట్ల రూపాయల వరకు అందుకుంటాడు. రోహిత్, ధోని కూడా 7 కోట్ల రూపాయల చొప్పున తీసుకుంటారు. యువ క్రికెటర్లకు కనీసం కోటి రూపాయలు తక్కువ కాకుండా దక్కుతోంది. భారత ఆటగాళ్లందరినీ కలిపి 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఇలాంటి కాంట్రాక్ట్ నుంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పుడు నిషేధం నేపథ్యంలో వీరిపై ప్రభావం పడనుంది అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కేవలం భారత క్రికెట్ బోర్డు ప్లేయర్ల మీదనే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీల పైన కూడా ఎఫెక్ట్ చూపించనుంది. కేకేఆర్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ తదితర జట్లకు స్పాన్సర్లుగా గేమింగ్ యాప్లే ఉండడం గమనార్హం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.